గ్రూప్ 1 మీద 2 రోజుల పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన రాతలన్నీ డిఎస్సి డైవర్షన్ కోసమే. అసలు తీర్పు ఒకటి, అసలు లెక్క ఒకటి, వీళ్ళు చెప్తున్నది మరొకటి అన్నటువంటి కోణాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఏదైతే డిఎస్సి మీదన జంజీ నిలదీస్తుండటంతో చంద్రబాబు లోకేష్ ఉక్కిరిబిక్కిరి. కోర్టు పర్యవేక్షణలో జరిగిన గ్రూప్ 1 నియామకాలను వివాదంగా మార్చే ప్రయత్నం, కోవిడ్ నేపథ్యంలోని డిజిటల్ మూల్యాంకనం, వాటి ఫలితాలు వెలువడలేదు, ఒక్కళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు, హాయ్లాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదు, సాక్షాత్తు చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీనే కౌంటర్లో హైకోర్టుకి ఆ విషయం స్పష్టం చేసింది. ఇక అక్రమాలు ఎక్కడ, స్కామ్ ఎక్కడ? హైకోర్టు ఆదేశాల మేరకు అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. దాని ఆధారాలతోనే ఫలితాలు, తుది ఎంపికలు. ఎంపికైన వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే పరీక్షలు ఎంత పారదర్శకంగా జరిగే అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతిభకు పట్టమే తప్ప అక్రమాలకు ఆస్కారం లేదు. అత్యున్నత అధికారులతో 3 ఇంటర్వ్యూ బోర్డులు, వైస్ ఛాన్సలర్లకు ఇంటర్వ్యూ బోర్డులో స్థానం, ఎవరికీ అనుచిత లబ్ధి జరగలేదు, మెరిట్ ఆధారంగానే ఎంపిక జరిగిందన్న సిట్. ఓవైపు కోర్టు పర్యవేక్షణ ప్రక్రియ, మరోవైపు సిట్ నివేదికలో అక్రమాలకు ఆధారాలు లేవని స్పష్టీకరణ. అయినా ఎల్లమీడియా బాబు కలిసి లొకేషన్ రక్షించడానికి డిఎస్సిని డైవర్ట్ చేయడానికి విఫల యత్నం అంటూ ఏదైతే ఆ సిట్కి సంబంధించిన ఒరిజినల్ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అభ్యర్థుల ఎంపికలో ఎట్లాంటి తప్పు జరగలేదని స్పష్టం చేస్తూ సిట్ నివేదికలో పేర్కొన్న భాగాన్ని హైలైట్ చేశారు.